భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు దడ పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. తాజాగా మహారాష్ట్రలో 2 కేసులు వెలుగు చూశాయి. నాగపూర్ లో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకింది. 7-13 ఏళ్ల చిన్నారులు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. నాగపూర్ లో తాజాగా వెలుగు చూసిన కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, చెన్నైలో 2, అహ్మదాబాద్ లో 1, కోల్కతాలో 1 కేసు నమోదైంది. మరోవైపు పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ఎదుర్కొనేందుకు కోవిడ్-19 సమయంలోని మార్గదర్శకాలను అనుసరించాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు జారీ చేశాయి. మరోవైపు హెచ్ఎంపీవీ 2001 నుంచి ఉన్న వైరస్ అని ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఆయన చెప్పారు. హెచ్ఎంపీవీ కేసులతో డబ్ల్యూహెచ్ఓతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు. ఇప్పటికే తమ దేశంలో చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. చైనాలో ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాజ్మా, న్యూమోనియా, కోవిడ్-19తో సహా పలు వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 2001లో నెదర్లాండ్స్లో హెచ్ఎంపీవీని మొట్టమొదటగా గుర్తించారు. ఇక హెచ్ఎంపీవీ లక్షణాల విషయానికి వస్తే దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 8 కేసులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన పరిస్థితి. కర్ణాటక, చెన్నై, అలాగే గుజరాత్, ఇటు తమిళనాడు, అంతేకాకుండా మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్లో ఈ కేసులు అనేవి నమోదయ్యే పరిస్థితి. ప్రధానంగా 5 ఏళ్ల లోపు చిన్నారులకు, వృద్ధులకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి త్వరగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పి అంతర్జాతీయ స్థాయి నివేదికలు ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో భరోసా కల్పించడం జరిగింది. ఇప్పటికే కోవిడ్-19 సమయంలో ఇచ్చిన మార్గదర్శకాలను ఢిల్లీ, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ ప్రజలకు కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఎప్పటికప్పుడు చేతులను తరచూ శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు పాటించడం, ఇటువంటి మార్గదర్శకాలను కోవిడ్-19 సమయంలో ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. సో ఇప్పుడు మళ్ళీ చలికాలం కావడంతో ముఖ్యంగా ఈ సమయంలో ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి వ్యాప్తి చెందడం సాధారణంగా జరుగుతుంటుంది. దేశంలో కూడా ఈ తరహా వైరస్ ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారు ఎవరు కూడా అంతర్జాతీయ స్థాయిలో ట్రావెల్ చేసిన వారు. ప్రధానంగా ఈ వైరస్ మొదట చైనాలో, జపాన్ లో, అలాగే ఇటు ఆస్ట్రేలియా, ముఖ్యంగా మరికొన్ని దేశాలు, అమెరికా, ఇటువంటి దేశాల్లో ఈ కేసులను గుర్తించడం జరిగింది. సో భారత్ లో అంతర్జాతీయ ముఖ్యంగా ట్రావెల్ హిస్టరీ లేకపోయినా కూడా ఈ కేసు నమోదవుతుండడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి చలికాలం ముఖ్యంగా న్యూమోనియాని కలిగించే వైరస్లు సాధారణంగా ప్రబలుతుంటాయి. కానీ ప్రస్తుతం ఎప్పటికప్పుడు భారత వైద్య ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ కానీ, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అథారిటీస్ కానీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాం. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ వైరస్ కి సంబంధించి, హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించిన అంశం పైన సంప్రదింపులు జరుపుతుందని చెప్పి నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఎటువంటి అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సరే భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పరిశుభ్రత పాటించడం, ముఖ్యంగా దీనికి కూడా ఎటువంటి వ్యాక్సిన్ లేదు. సో టెస్టులు చేసుకోవడం కూడా చాలా ఖర్చుతరమైనవి అని చెప్పి చెప్తున్నారు. అలాగే కొంతమంది వైద్య నిపుణులు మాత్రం భారతీయులకు ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ హెచ్ఎంపీవీని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఉంటుందని చెప్పి కూడా కొంతమంది వైద్య నిపుణులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ కొన్ని గైడ్ లైన్స్ సైతం ఇష్యూ చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ముఖ్యంగా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రాలతో కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇటు కోవిడ్-19 మార్గదర్శకాలను అమలు చేయాలని చెప్పి, తప్పనిసరి చేయాలని చెప్పి కూడా కేంద్రం రాష్ట్రాలను కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ముఖ్యంగా 10 లోపే 8 కేసులు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన పరిస్థితి. అందరూ కూడా చిన్నారులే. సో వారైతే సేఫ్ గానే ఉన్నారు. ప్రస్తుతం మెడికేషన్ కొనసాగుతోంది. సో ఎప్పటికప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించి నమోదవుతున్న కేసులకు సంబంధించి కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పూణే వైరాలజీ ల్యాబ్స్ కి టెస్ట్ రిపోర్ట్స్ అనేవి
పంపించడం జరుగుతుంది. కొత్త వేరియంట్ ఏమైనా హెచ్ఎంపీవీలో వచ్చిందా ఏంటి అనేది కూడా తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.